కుంభరాశి వారికి హోళికా పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి ఉండదు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులే. రాశిలోనే 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు సంచరిస్తూ ఉండగా ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి చివరార్ధ రోజులుగా ఉండబడిన కాల సమయం, 2వ స్థానంలో త్రిగ్రహ కూటమి, మార్చి ఆఖరికి 2వ స్థానంలో షష్ఠగ్రహ కూటమి ప్రారంభం కాబోతుంది. కనుక కుంభరాశి వారికి అంతగా అనుకూలంగా లేదని చెప్పి గమనించగలగాలి. ఎందుకంటే 6 గ్రహాలు 2వ స్థానంలోకి రాబోతున్నాయి. రాశిలోనే రవిశనుల కలయిక. కనుక ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని లక్షల వందల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార సేవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కేవలం నామాలను రాసి ఆదివారం పూట సూర్యగ్రహ తులాభారంలో, శనివారం రోజు శని భగవంతుడి యొక్క అక్షర తులాభారంలో పాల్గొనడం వల్ల గ్రహదోషం తొలగి రాశిలో 30 ఏళ్లలో తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఉంటుంది. 2వ స్థానంలో ప్రస్తుతము త్రిగ్రహ కూటమి, రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి, ఏలనాటి శని యొక్క ప్రభావము, అదే కాకుండా అర్ధాష్టమ గురుడు, సంతాన స్థానంలో కుజ భగవానుడు, అష్టమంలో కేతు సంచార స్థితి, అంటే అంతగా అనుకూలంగా లేని పరిస్థితి ఉంది. కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ క్రియేటివిటీగా ఏదైనా అనిపిస్తే కేవలం నీ ఒక్కడికే సత్యం అనిపించినంత మాత్రాన దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకనగా అది నీ వ్యక్తిగతంగా సత్యం అనిపించవచ్చు, బాహ్య ప్రపంచంగా ప్రభుత్వ చట్టరీత్యా అది వ్యతిరేక భావం అయి ఉండొచ్చు. కనుక అంటే చేయని తప్పుకు ఉద్రేకభరితమైన నిర్ణయాలు మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అనేక రకాలమైనటువంటి రోడ్డు మీద పోయి దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం అంటూ ఉంటారు. కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కడుస్తుందట. అలాంటి సిచ్యువేషన్లో కుంభరాశి జాతకులు ఉన్నారు. కనుక మౌనం, ధ్యానం, సూర్యారాధన, పక్షులకు కాకులకు ఆహారం పెట్టడం, పితృదేవతలను స్మరించడం, దేవాలయ దర్శనం చేసుకోవడం, వీలైనంత వరకు మౌనం అవసరం. ఆపై భగవంతుడి యొక్క ఆశీస్సులు మీపైన ఉండడం వల్ల అద్భుతమైనటువంటి సహనశీలిగా మీరు ఉండగలిగినట్లయితే భవిష్యత్ అంతా బంగారుమయం అని చెప్పి గమనించాలి.